హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను వచ్చిన అందరి టూర్ పోవరా, మేము కూడా మంచిగా ఉన్నాం. మరొక ఇంట్రెస్టింగ్ అవుతుంది అయితే మళ్ళీ ముందుకు వచ్చేసిన. వెనక నా ఛానల్ని చూడడం మీదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ 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 లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయరు. ఈ వ్లాగ్ వచ్చేసి మా భోగి వ్లాగ్ అనమాట. అంటే భోగి ముందు ఫ్రైడే నుంచి మళ్ళీ భోగి మండే అయింది కదా, మండే దాకా నేను ఈ వ్లాగ్ షూట్ చేసుకున్నా. సో ఒకటే డే మొత్తం కాకుండా క్లిప్ బై క్లిప్, ఒక క్లిప్ ఒకరోజు అట్లా తీసుకున్నాను అనమాట. బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనేసి. సో మేము వీట్ పాస్తా, ఇది మైదా పాస్తా కాదు. వీట్ పాస్తా తెప్పించిన నేను మొన్న డిమార్ట్ పోయినప్పుడు ఆడ తెచ్చుకున్న. డిమార్ట్ కాదు, లుల్లు మాల్లో మా తమ్ముడు గ్రోసరీస్ తీసుకొచ్చిండు. అక్కడ కొంచెం ఆఫర్ ప్రైజెస్ ఉన్నాయనేసి అక్కడ నుంచి తీసుకొచ్చిండు. సో మేము ఆ రోజు అదే మైక్రోని పాస్తా చేసుకున్నాం అనమాట. మా పిల్లలు అస్సలు ఇష్టంగా తినరు, అందుకనేసి నేను వాళ్ళకి మ్యాగీ చేసిన, మాకు పాస్తా చేసిన అనమాట. మ్యాగీ ఇట్లా తినేసి మా సమీక్ష ఇంకా ఊరికి వెళ్తుంది ఫెస్టివల్ కోసానికి. వాళ్ళకు హాలిడేస్ సాటర్డే రోజు స్కూల్ ఉండే, బట్ నేను పంపించలేదు. మా తమ్ముడు నేను 12కి అట్లా వచ్చేస్తా అని చెప్పిండు. సో ఆ 12కి 11:30 11:15కి అట్లా రాగానే ఇంకా మా సమీక్ష ఆ లోపు మా సమీక్ష రెడీ అయ్యింది మ్యాగీ తినేసి. మళ్ళీ అన్నం తినలేదు, అన్నం లేట్గా లేచింది, ఆ రోజు స్కూల్కి వెళ్ళట్లేదు కదా అనేసి. మ్యాగీ చేస్తే మ్యాగీ తిన్నది. ఇంకా వాళ్ళు మా తమ్ముడు కూడా అదే తినేసిండు మ్యాగీ. సో వాళ్ళు ఊరికి బయలుదేరిపోతున్నారు అనమాట. సంక్రాంతి హాలిడేస్కి మా సమీక్ష అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళిపోతుంది. సమీక్ష ఒక్కతే పోయిందా, మరి మీరు పోలేదనే డౌట్ మీకు రావచ్చు. మేము పోయినామా లేదా అనేది నేను ముందు వచ్చే బ్లాగ్లలో షేర్ చేస్తా. సో మా సమీక్ష మాత్రం మా తమ్మునితోటి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరిపోయింది. హాలిడేస్ కదా, మళ్ళీ వాళ్ళకి సాటర్డే ఉంది స్కూలు, అప్పటిదాకా హాలిడేసే కదా అన్నట్టు ఇంకా పంపించేసిన. నేను కూడా, నాకు కూడా కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది అనేసి పంపించేసిన ఇంకా మా సమీక్షను అయితే. ఆ రోజు నేను బీరకాయ కూర ఉన్నా. అండ్ మేము ఈ మధ్య అసలు బీరకాయ కూరనే ఉండట్లేదు. ఎందుకంటే ఇది కూడా మన సోరకాయ కూరలాగా, అంటే అందపకాయ కూరలాగా తింటే జలుబు అవుతుందంట. మీకు తెలిస్తే నాకు షేర్ చేసుకోండి. అందుకని ఈ మధ్య ఎక్కువ తెచ్చుకోవట్లేదు. ఇది చాలా రోజులు అయింది కదా తినేసి, ఎట్లా ఎండలు కూడా కొడుతున్నాయి అనేసి తీసుకురమ్మంటే మా వారు తీసుకొచ్చారు. ఆ రోజు బీరకాయ కూర వండేసిన. మా వారు తిని ఆఫీస్కి వెళ్ళిపోయారు. అండ్ మా పాపకు తినిపిస్తున్నా. అండ్ మీతో షేర్ చేసుకోవడం మర్చిపోయినా నేను. మా పాపకు కూడా ఇంకా సపరేట్గా ఉండడం ఆపేసిన నేను, మేము తినేదే పెడుతున్నా తనకు కూడా. నేనైతే ఆన్లైన్లో ఫీడింగ్ కుర్తీస్ ఆర్డర్ చేసిన. అవి ఎట్లా ఉన్నాయి ఏంటిదని నేను వీడియో ఖచ్చితంగా చేస్తా. సో అవే ఇక్కడ ఆల్ట్రేషన్ చేసుకున్నాను అనమాట. మేము అదే సమీక్షను పంపించిన నెక్స్ట్ డే, సమీక్ష సాటర్డే వెళ్ళింది. ఆ రోజు ఈవినింగ్ కల్లా వచ్చేసిన నేను ఆర్డర్ చేసినాయి. సో ఆల్ట్రేషన్ చేసుకున్నా. సో ఫెస్టివల్కి వేసుకోవచ్చు అని ఒకటి, అండ్ ఫీడింగ్ అయితే నాకు కొంచెం కంఫర్టబుల్గా ఉంటాయి, ఈజీ క్యారింగ్గా ఉంటుంది అనేసి నేను ఇంకా ఆల్ట్రేషన్ చేసేసుకున్న. సమీక్ష కూడా లేదు కదా అని. మేము చిన్న ఉన్నప్పుడు అయితే పండుగ ఇంకా వారం ఉంది, 10 రోజులు ఉంది అన్నప్పటి నుంచే కైట్స్ అయితే ఎగరేస్తారు. మా తమ్ముడు అయితే పండుగ ముందు 10 రోజుల నుంచి స్టార్ట్ చేసి పండుగ అయిపోయినాక మళ్ళీ 10 రోజుల దాకా కూడా కైట్లు ఎగరేస్తుండే. అయ్యో అక్క, లేకపోతే ఇల్లంతా గోలు ఉండే లైబ్రరీ లాగా తయారైంది. తిన్ బొబ్బలు ఆడతాయి, బొబ్బలు ఆడతాయి. పుయ్యకంతి అరే బొబ్బలు దెబ్బలు ఆడతాయి. నేనిషా హలో, దెబ్బలు ఆడతాయి అన్నా అలా ఎత్తరా. బొబ్బలు అన్న బొబ్బలు చీయలే ఎత్తరా, పూసుకోక ఇంతా పూసుకుంటా. అప్పటోళ్ళతో పోలిస్తే అసలు ఇప్పటి పిల్లలు అయితే తక్కువ ఆడడం అయినా ఏదైనా కూడా, అది కైట్లు ఎగరేయడం కావచ్చు, ఇంకేదైనా కూడా కావచ్చు, జస్ట్ వాళ్ళకి ఫోన్స్ గ్యాడ్జెట్స్ ఉంటే సరిపోతాయి.
ఈ ఏమంటారు ఫిజికల్ యాక్టివిటీస్ తక్కువ అండ్ కైట్ ఎగరేయడం వల్ల కూడా ఏమంటారు కంటి చూపు కూడా మెరుగైతుంది. ఎందుకంటే మాంజాన్ని చూసుకుంటూ ఎగరేస్తారు కదా, వేరే వాళ్ళ కైట్ దింపడం అట్లా. సో అదంతా తక్కువైపోయింది. బట్ ఇవన్నీ చూపించడానికన్నా మనము ఇప్పుడు మనకు సిటీలో ఏమంటారు మనకు పరేడ్ గ్రౌండ్ ఉంటుంది కదా, అందులో కైట్ ఫెస్టివల్ ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది 1 వీక్ సంక్రాంతి ఫెస్టివల్కి. అక్కడ తీసుకుపోతే అన్న వాళ్ళకి కొంచెము అబ్బా ఇంత మంచి ఎగరేస్తా అనే కొంచెం ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఈ కైట్ ఎగరేయడం మీద. అసలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఎగరేస్తారు కదా, సో మనం ఇక్కడ ఉండి కూడా మన ఫెస్టివల్ని మనం ఎందుకు జరుపుకోవద్దు అనే కొంచెం ఇంట్రెస్ట్ వాళ్ళకి పెరుగుతూ ఉంటుంది అన్నట్టు. అప్పుడప్పుడు అట్లా బయట తీసుకొని మన కల్చర్ ఏంటిది అనేది వాళ్ళకు కూడా మనం చెప్తే తెలుస్తుంది. ఒకటి మనం చెప్పలేకపోయినామంటే కనీసం చూపిస్తేనన్నా వాళ్ళకి తెలుస్తుంది. ఈ రెండిట్లలో ఏదో ఒకటైనా ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే మన ఎథిక్స్ని, మన వాల్యూస్ని, మన పండుగల్ని మనమే జరుపుకోకపోతే ఇంకా మనం వచ్చే ఫ్యూచర్ తరాలకు ఎట్లా చెప్పగలుగుతాం, మనం తెలుసుకోలేకపోతే, చేసుకోలేకపోతే. సో అందుకనే మనం చేసుకోవాలి, వాళ్ళకు నేర్పియాలి. మనకు తెలియకపోతే తెలుసుకొని మనం నేర్చుకొని వాళ్ళకి నేర్పియాలి. లేదంటే కనీసం చూపించాలి. ఇట్లాంటి ఫుడ్ ఫెస్టివల్స్, కైట్ ఫెస్టివల్స్ ఇట్లాంటివి జరుగుతుంటాయి కదా, అట్లాంటి వాటికన్నా తీసుకుపోవాలి పిల్లల్ని. అండ్ ఫెస్టివల్ వచ్చిందంటే తెలిసిందే ఏంటిది, ఆడవాళ్ళకు సర్దడము, కడగడము, తోడవడము, ఇంకా ఇదే అయిపోతుంది. నాకు కూడా ఇదే అయింది. అండ్ బట్టలన్నీ మర్చేసిన అండ్ అవసరం లేని అన్నీ కొన్ని తీసేసిన, సనిక్షాయి కొన్ని చిన్నగా అయిపోయినాయి, షేడ్ అయినాయి, అవన్నీ తీసేస్తున్నా. ఇంతకుముందుకైతే సనిక్స్వి బట్టలు ఏమైనా చిన్నగా అయిపోయినాయి అవన్నీ ఉంటే నేను మసి బట్టలాగా అంటే కిచెన్ దగ్గర వాడుకునేదాన్ని. బట్ ఇప్పుడు వాడట్లేదు. ఎందుకంటే తను ఏదైనా డ్రెస్ తనకు చిన్నగా అయిపోయింది, లేదంటే ఏమైనా స్టెయిన్స్ పడ్డాయి, అవి వద్దు అని నేను వాడుకుంటా కదా, తను అక్కడ చూసి నా డ్రెస్ అట్లా ఎందుకు చేస్తున్నావు అని ఏడుస్తుంది ఈ మధ్య. అందుకని అస్సలు చేయట్లేదు. అండ్ ఇంకొక థింగ్ నాకు చెప్పండి, టీవీ నడుస్తున్నప్పుడు చూడవద్దా? నేను ఇది క్లిప్ తీసుకున్న తర్వాత మా వారు చూసి అట్లా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఆన్లో ఉన్నప్పుడు చూడవద్దు ఎప్పుడైనా సరే, గుర్తుపెట్టుకో. అండ్ అందులోనూ టీవీ కదా, ఇన్ కేస్ హీట్ అయి ఉంటే నువ్వు వైప్స్తో తుడుస్తున్నట్టున్నావు, వెట్టుది ఏదైనా మరీ ఎక్కువ హీట్ అయిన దాని మీద పెడితే అది క్రాకర్స్ కానీ ఒక్కొక్కసారి పేలిపోయే ప్రమాదం ఉంటుంది. అట్లా చేయక ఎప్పుడు అని చెప్పారు. నిజమేనా? ఈ సంగతి నాతో షేర్ చేసుకోండి. అండ్ నేను ఇక్కడ పేపర్స్ కాకుండా ఇంతకుముందు వీడియోలో కూడా షేర్ చేసిన, నేను పేపర్స్ వేయను, స్టిక్కర్స్ వేస్తా. సో ఇవే ఆ స్టిక్కర్స్. అండ్ ఇవి మా తమ్ముడు తీసుకొచ్చిండు అనమాట స్టిక్కర్స్, అవే వేస్తున్నా నేను. ఇవి ఏంటంటే నాకు క్లీనింగ్కి ఈజీగా ఉంటాయి, రిమూవబుల్గా బాగుంటాయి, స్టెయిన్స్ ఏమైనా పడ్డా కూడా కనిపించాయి అన్నట్టు. అందుకని నేను ఇవి వేస్తా. అండ్ ఆ రోజు ఈవినింగ్ మా పని అంతా అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన మా నైనేషన్ తీసుకొని. ఎందుకంటే తను వాళ్ళ అక్క లేదని దేవులాడుతూనే ఉంది ఇంట్లో, ఎవరు లేరు కదా తనకు ఆడుకోవడానికి. రోజు వాళ్ళ అక్క ఉంటుండే, ఒరియడానికి రోజు లేదు అని దేవులాడుతూ ఉండే. అందుకని కొంచెం సేపు వాళ్ళ ఇంటికి పోయొచ్చు, ఒక 1 అవర్ వాళ్ళ ఇంటికి పోయొచ్చునుండే. అండ్ ఇది భోగి రోజు మార్నింగ్. నేను యాక్చువల్లీ అనుకోలేదు నేను ముగ్గేయాల్సి వస్తుంది అనేసి. సో ఆంటీ సడన్గా వచ్చి డోర్ కొట్టి కొంచెం ముగ్గేస్తావా అమ్మ అని అన్నట్టు. ఆంటీ నాకు ముందు రోజే చెప్పుంటే మంచి ఒక ముగ్గు చూసుకునేదాన్ని, కలర్స్ వేయడానికి. ఇప్పుడు ఇంత ఇలాంటి లేట్ అయిపోయింది, అప్పటికే 6:15 అట్లా అవుతుంది. సో ఇప్పుడు ముగ్గు ఇట్లా పెట్టుకుంటే పాప సగం వేయంగానే లేస్తే ఎట్లా అంటే అని నేను అడిగిన. వద్దు కలర్ వేయడం ఏం అవసరం లేదు, రేపు వేద్దాంలే కలరు. ఈరోజు ఉట్టి ధనుర్మాసం ముగ్గులు ఉంటాయి కదా, అందులో ఏదో ఒకటి వేసేసేయని అంటున్నది. అండ్ ఇంతకుముందు నాకైతే మస్తు ధనుర్మాసం ముగ్గులు వస్తుండే. ఒక 2 years అయిపోతుంది నేను అసలు ముగ్గే వేయక. అందుకనేసి అన్నీ మర్చిపోయిన ధనుర్మాసం ముగ్గులు. మళ్ళీ అప్పటికప్పుడు ఒక చిన్న ముగ్గు చూసేసి అదే వేసిన నేను ఏమంటారు వాకిట్లో. అండ్ 2 సైడ్లు అండ్ కింద కూడా 3 ముగ్గులు వేయాలన్నమాట. అట్లే బాగా లేట్ అవుతాయి అనేసి నేను కలర్స్ వేయలేదు. ఇది మా పక్క ఆంటీ వాళ్ళది. ఆంటీ పొద్దున్నే లేచేసి వేసిందంటే, వాళ్ళు బ్రాహ్మణ్స్. సో తొందరగా వేసేసుకుంటారు పూజ. అండ్ పక్కకు కూడా. అండ్ ఆ రోజు భోగిమంట వేసిర్రు మా ఇంటి ముందు. నాకైతే ఇంతవరకు తెలియదు, అంటే మా సైడ్ అసలు వేసుకోరు, భోగిమంట వేసుకోరు. అది ఎట్లా వేస్తారో కూడా నాకు అసలు కొంచెం కూడా ఐడియా లేదు. టీవీలలో చూడు తప్ప నాకు అసలు తెలియదు. సో అట్లా ఫస్ట్ కింద కొన్ని వాటర్ చల్లి, లేకపోతే పెండ ఉంటే పెండతోటి అలికి ముగ్గేసి అక్కడ భోగిమంట పెట్టి, ఆ భోగిమంట మీద కాగబెట్టిన నీళ్ళతోటే స్నానం చేస్తున్నానంట. అందులో కూడా రేగి పనులు వేసిర్రు, కొన్ని
ఇంకేమో వేసిర్రు, నాకు గుర్తుకులే, పువ్వులు వేసిర్రు. ఆ నీళ్ళు కాగబెట్టి వీటితోటి స్నానం చేయాలనంట. అక్కడ వాళ్ళు భోగి మంట వేసిర్రు. కొంచెం సేపు ఆ భోగి మంట దగ్గర నించొని కాపుకొని ఇంట్లోకి వచ్చేసినాము. అప్పటికి చిన్నామె లేచేసింది. ఇంకా నేను ముగ్గేసి అవన్నీ వేసేసేపు తను లేచింది. లేచి అప్పటికే 1 అవర్ అవుతుంది. ఇంకా ఆకలి అవుతుంది కదా తనకు కూడా. ఇక పాలు తాగిపిస్తే ఆసర ఏమి ఉండదు అన్నట్టుగా ఇంకా నేను స్నానం పూజ ఇవన్నీ అవి టిఫిన్ చేసేసరికి లేట్ అవుతుంది అన్నట్టు సెల్లాకి కలిపి ఆమెకు తినిపించేస్తున్నా. కొంచెం ఆసర ఉంటుంది, ఆడుకుంటుంది, ఏడవది మనకు ఏది కొంచెం సాలిడ్ పడితే అన్నట్టుగా ఇక సెల్లాకి తినిపించేసి ఇంకా నేను నా పని స్టార్ట్ చేసేసిన. ఇల్లు ఊడవడం, తుడవడం, పాచి పని అంతా కంప్లీట్ అయిపోతే ఇంకా మేము స్నానాలు చేసేసుకోవచ్చు అన్నట్టుగా. ఇంకా సనీక్ష ఎట్లాగూ లేదు, ఒక సగం పని తప్పినట్టే నాకు అన్నట్టుగా ఇంకా ఇల్లు ఇట్లా క్లీన్ చేసి ఊడ్చి తుడిచేసుకొని ఇంకా తనకు ఆయిల్ పెడుతున్నా. ఇది నువ్వుల నూనె మా పాపకి ఎప్పటి నుంచో ఇదే, పుట్టినప్పటి నుంచి ఇదే వాడతాము. ఇప్పుడు కూడా ఇదే వాడతా. ఇది ఏంటంటే గట్టిగా మాడ గట్టి వేస్తుందని అంటారు, అందుకని నేను ఇదే పెడతాను మా పాపకి. మా సనీక్ష కూడా ఇప్పటికి కూడా నువ్వుల నూనెనే పెడతాం మేము. అండ్ ఈరోజు భోగి రోజు నువ్వుల నూనె స్నానం చేపిస్తారంటగా, అంటే తలకు నువ్వుల నూనె పట్టించుకొని తల స్నానం చేయాలంట. అందుకనేసి ఇంకా నేను నువ్వుల నూనె పట్టిస్తున్నా మా పాపకి. అట్లనే నేను కూడా అదే నూనె పెట్టేసుకున్నా. ముందు రోజే కొంచెం నూనె పెట్టుకున్నా కానీ అట్లనే నువ్వుల నూనె కూడా కొద్దిగా తలకు అంటుకున్నట్టుగా ఉంటుంది. అండ్ నెత్తికి నూనె పెట్టుకోకుండా తల స్నానం చేయొద్దు కదా అన్నట్టుగా నేను కూడా నెత్తికి నూనె పెట్టేసుకున్నా. మా పాప నేను క్లిప్ తీసిన దగ్గర నుంచి దాంతో ఆడింది. ఇంకా నూనె ఇట్లా పెట్టేసుకొని ఇంకా బయటకు వచ్చేసినాము. కొద్దిసేపు పొద్దున్నే భోగి మంట పెట్టినప్పుడు తను లేవలే కదా, అందుకని కొంచెం సేపు భోగి మంట దగ్గర నిల్చోబెడదాం తను అనేసి భోగి మంట దగ్గర తీసుకొచ్చేసిన. అండ్ భోగి మంట ఎందుకు పెడతారంటే ఏమైనా పాత వస్తువులు ఉంటే తీసుకొచ్చి భోగి మంటలో వేస్తారని అదొక సంగతి తెలుసు. అండ్ మనము అంటే పిడకలు దొరకాయి కాబట్టి కట్టెలతో పెట్టారు, కానీ కొన్ని కట్టెలు పెట్టి ఎక్కువ పిడకలు వేస్తారు అన్నట్టు భోగి మంటలు. ఎందుకంటే ఆవు పేడ కాల్చడం వల్ల వచ్చిన ఆ పొగ అనేది మంచిది మనుషులకి. మన ఊపిరితిత్తులలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, ఏదైనా ప్రాబ్లం ఉన్నా క్లియర్ అయిపోతుంది అన్నట్టుగా ఆ మంట వేస్తారంట, భోగి మంట. అండ్ ఆ నీళ్ళు కాగబెట్టిన నీళ్ళతో స్నానం చేయాలంటే నేను పోసుకొచ్చేసుకొని నేను చేసిన. అండ్ పాప కూడా పోసుకొచ్చేసి తనకు కూడా ఆ నీళ్ళతో స్నానం చేపించేసిన. ఇంకా నా పని స్టార్ట్ అయిపోయింది, పూజ పని. ఫస్ట్ కడపకి ఇట్లా కడిగేసుకొని ముగ్గేసుకుంటే ఇంకా పూజ పని స్టార్ట్ చేయొచ్చు అన్నట్టుగా నేనైతే కడప కడిగేసుకుంటాను. మామూలుగా ఊర్లలో అయితే ఈరోజు కూడా అంటే భోగి రోజు నుంచి మేమైతే 3 రోజులు పెడతాము. భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు కడపల మీద అండ్ ముగ్గులలో కూడా గొబ్బెమ్మలు చేసి పెడతారు. ఇక్కడ దొరికాయి కాబట్టి నేను పువ్వులు అండ్ కొన్ని రేగి పండ్లు పోసిన ఆడ. నేను దేవుళ్ళని అన్నీ కడిగేసుకొని అన్నీ ఆడ పేర్చుకునేంత వరకు, అంటే మాకు ఒక చిన్నది పీటలాగా ఇచ్చారనమాట దేవుని కోసానికి, షెల్ఫ్ లాగా. అక్కడనే పెట్టుకుంటాను నేను దేవుళ్ళనన్నీ. అంతసేపు మంచిగానే ఆడుకుంది మా పాప. కానీ దీపం పెట్టేటప్పుడు ఎత్తుకోవాలి అన్నట్టుగా చేసింది. ఇంకా అందుకని ఆమెను ఎత్తుకునే నేను దీపం పెట్టేసిన. ఇంకా ఫస్ట్ పూజ పని, ఇంకా పండుగలు వస్తే తెలిసింది కదా, ఫస్ట్ పూజ పని అయిపోయిన తర్వాతనే వంట పని స్టార్ట్ చేస్తాను నేను. అప్పటిదాకా ఇంకా వంట పని స్టార్ట్ చేయ. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నేను మొన్న రీసెంట్గా తెలుసుకున్న ఈ సంగతి ఏంటంటే, మనము పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా శారీ కట్టుకోవాలి. లేదు శారీ కట్టుకుని వీలు కాకపోతే కనీసం చున్నీ అయినా వేసుకోవాలి అనే సంగతి నేను రీసెంట్గా తెలుసుకున్నా. అందుకని చున్నేసే దీపం పెడుతున్నాను అనమాట తెలుసుకున్నప్పటి నుంచి. ఇంకో సంగతి కూడా మీతో షేర్ చేసుకోవాలి. నేను మా పిల్లలకి ఎందుకు భోగి పళ్ళు వేయలేదు, భోగి అంటేనే భోగి పళ్ళు వస్తారు కదా చిన్నపిల్లలకి. మరి మీ ఇద్దరు పిల్లలు 5 years లోపే కదా, మీరు ఎందుకు వేయలేదు? ఈ క్వశ్చన్కి నా ఆన్సర్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ మా సనీక్షకి నేను వేయలేదు. ఎందుకు వేయలేదు అంటే నాకు అసలు తెలియదు. మా సనీక్ష పుట్టినాక వచ్చిన ఫస్ట్ సంక్రాంతికి నాకు తెలియదు పిల్లలకు భోగి పనులు పోస్తారనే సంగతి అసలు నాకు తెలియదు. మా సైడ్ ఎవరు వేయరు కాబట్టి నాకు తెలియదు. అండ్ సెకండ్ మళ్ళీ తను పుట్టినాక సెకండ్ టైం భోగి వచ్చినప్పుడు, సంక్రాంతి వచ్చినప్పుడు నాకు తెలుసు భోగి పనులు పోస్తారని. బట్ నాకేం తెలుసు అంటే, మనకు ఉంటేనే పోస్తారు ఒకటి. మా సైడ్ కొంతమంది మాత్రమే పోస్తారు, వాళ్ళు మాత్రమే పోసుకుంటారు కావచ్చు. ఇట్లా ఎవరు పడితే వాళ్ళు పోసుకోరో ఎందుకు ఈ డౌట్లో పోసుకోవడం ఎందుకు. అండ్ నేను ఎవరిని కూడా అడగలేదు. ఇక బెనిఫిట్ ఆఫ్ డౌట్, ఎందుకు డౌట్ తోటి పోసుకోవడం అన్నట్టుగా నేను అసలు పోయలేదు మా సనీక్షకి. ఇంకా అసలు ఆ సంగతినే వదిలేసినాం మేము. అండ్ మా చిన్న పాప పుట్టిన తర్వాత వచ్చిన ఫస్ట్ సంక్రాంతి కూడా అప్పుడు తను నెలల పిల్ల అనమాట, 2 నెలలు మా చిన్న పాపకి అంతే. సో అప్పుడు కూడా ఈ సంగతి తెలియదు కాబట్టి వదిలేసినాము. ఈసారి వచ్చింది ఇది సెకండ్ సంక్రాంతి మా చిన్న పాపకి. అండ్ ఈసారి నేను తెలుసుకుంది ఏంటంటే, నేను ఎప్పుడు అంటే మేము ఉండే దగ్గర నేను ఎప్పుడు సంక్రాంతికి లేను. ఎప్పుడు 2-3 రోజులు సంక్రాంతి ఉంది, పండుగ ఉంది అన్నప్పుడు నేను ఊరికి వచ్చేస్తుంది. బట్ ఫస్ట్ టైం నేను భోగికి అక్కడ ఉన్నాము సిటీలో. సో
సో ఉండడం వల్ల నాకు ఈ సంగతి తెలిసింది. అట్లా ఉంటేనే పోసుకుండానే ఏముండదు, ఎవరైనా పోసుకోవచ్చు. అండ్ భోగిపళ్ళు ఎందుకు వస్తారో తెలుసా అని మా ఓనర్ అంటే షేర్ చేసింది అనమాట నాతోటి ఈ సంగతి. పిల్లలకి జ్ఞానం కలుగుతుంది, భోగి పండ్లు పోస్తే పిల్లలకి ఏదైనా దిష్టి ఉంటే కూడా పోతుంది, మీరు ఎందుకు పోయలేదు, పోసేది ఉండే అని ఆంటీ షేర్ చేసింది అన్నట్టు. అరే రే అసలు అవునా, ఎందుకు పోస్తారా పిల్లల జ్ఞానం కోసానికి, ఏదైనా దిష్టి ఉంటే పోతుందని పోస్తారా, నాకైతే తెలియదు అనేసి నేను ఆంటీతో షేర్ చేసిన. ఇదే సంగతి నేను మా వారితో షేర్ చేసిన, ఇట్లా పిల్లలకు దీనికోసానికి పోస్తారంట, మనం కూడా పోసేది ఉండే అని నేను అన్న. ఆయన నుండి మరి ఇప్పుడు అయిపోయింది అని, ఇప్పుడు మన చిన్న పాప పోద్దాం పాటు అని ఆయన అన్నారు. అప్పటికే భోగి అయిపోయింది, ఆయన ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి 3 అయింది, నేను చెప్పేసరికి 4 అయింది. సో ఆల్రెడీ భోగి అయిపోయింది, ఇంకేం పోస్తాంలే అన్నట్టుగా. అంటే నేను అస్సలు అనుకోలేదు మా వారు ఇంత పాజిటివ్గా రియాక్ట్ అయిపోద్దామని అంటారని నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఎవరు వేయలే కదా మన పిల్లలకి ఎందుకు అని ఈ డైలాగ్ కొడతారని నేను ఎక్స్పెక్ట్ చేసిన, బట్ నేను ఎక్స్పెక్ట్ చేయండి అన్నారు ఆయన. సరేలే ఎట్లా సమీక్షకు కూడా వేయలేదు కదా, ఇక వీనికి ఎందుకు మళ్ళీ రేపు పెద్దయినాకైనా వాడు నాకు చేయలేదు కానీ చిల్లకి చేసిరు అనే ఈ డైలమాలో ఉంటారేమో. ఆల్రెడీ ఒకటి అయిపోయింది, ఫస్ట్ వచ్చింది ఏంటంటే నేను ఖచ్చితంగా పోసేదాన్ని, ఇది ఆల్రెడీ తనకు సెకండ్ సంక్రాంతి, ఇంకెందుకులే అనేసి ఇంకా నేను వదిలేసిన. బట్ ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయని నాకు ముందే తెలిసి ఉంటే నేను ఖచ్చితంగా అస్సలు డిలే అయిపోతుంటే పోస్తుంటే. బట్ ఎనీవేస్ అంతా మన మంచికే. సో ఇది మా భోగి వ్లాగ్ అన్నట్టు. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉంటారు సుదర్శనారెడ్డి. నేను